రైట్. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చంద్రగ్రహణం అయితే మొదలైపోయింది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో హాఫ్ మూన్ అయితే ఉందని చెప్పుకోవాలి. అంటే ఇంతకు ముందు అయితే ఫుల్ మూన్ని మనం చూసాము. అంటే దాదాపు 80% కూడా అందరికీ కనువిందు చేసింది చందమామ. సో ఆ తర్వాత కూడా ఇటు హాఫ్ మూన్గా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్ధరాత్రి 11:41 కూడా ఇటు పూర్తి ఎరుపు రంగులో అయితే చందమామ కనిపించబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటు అర్ధరాత్రి 2:25 వరకు కూడా ఈ చంద్రగ్రహణం అయితే ఉంది. ఇటు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అయితే ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. మొత్తానికి ఇటు బ్లడ్ మూన్ అంటూ కూడా అందరు వ్యవహరిస్తున్నారు. ఇటు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమైంది. ఇటు రాత్రి మళ్ళీ 9:57 నుంచి కూడా స్పష్టంగా మొత్తం ఇటు బ్లడ్ మూన్ లాగే కనిపించడం మొదలైందనే చెప్పుకోవాలి. ఇటు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయి. సో మరొక వైపు చూసుకుంటే కొంతమంది దీనిని మూఢనమ్మకాలు అంటారు. కొంతమంది ఏమో ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఇటు ఆచారంగా వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ చంద్రగ్రహణాన్ని కూడా పాటిస్తూ వస్తారు. అయితే ఇందాకే మనం చూసాం ఇటు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో కొంతమంది దానికి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ జనరేషన్ మనం ఏ జనరేషన్లో ఉన్నాం ప్రతి జనరేషన్ని కూడా దీనిపై అవగాహన ఉండాలి అంటూ కూడా దీనికి సంబంధించి కొంతమంది వేద పండితులు ఏం చెప్తారు, అన్నం తినకూడదు, గ్రహణంకి ముందే అంతా కంప్లీట్ చేసుకోవాలి, ఎవరు బయటికి రావద్దు, గర్భిణీ స్త్రీలు కూడా ఇళ్లలోనే ఉండాలి అంటూ కూడా చెప్పుకొస్తారు. సో దానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇందాకే మనం ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో కూడా చూసాం. చంద్రగ్రహణంకి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి నరసింహ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరసింహ చెప్పండి, ఇటు విజయవాడలో చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఇటు మొత్తానికి బ్లడ్ మూన్ అంటూ కూడా అందరూ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉంది విజయవాడలో? బెజవాడ వాసులైతే కాస్త నిరుత్సాహంలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 8 గంటల నుంచి కూడా మేఘాలు దోబూచులాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు ఏదైతే మేఘాలు అడ్డుపడుతున్న దృశ్యాలు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే సగం పైన మూన్ ఉన్నటువంటి పరిస్థితి, కానీ ప్రస్తుతం అది వీక్షించలేని పరిస్థితి. ఎందుకంటే మేఘాలు ఉన్నాయి ప్రస్తుతం. వీళ్ళంతా కూడా దాదాపు ఎందుకంటే మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వీటికి సంబంధించి కూడా మొత్తం. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా గాంధీ హిల్కు చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించి పిల్లలకు కొంత గైడ్ చేద్దామని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ ప్రస్తుతం వీక్షించలేని పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే కొంత మేఘాలు అడ్డుపడిన నేపథ్యంలో కూడా అది వీక్షించలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు మొత్తం దీనికి సంబంధించి? ప్రస్తుతం చూడొచ్చు మొత్తం ఏదైతే మేఘాలకు సంబంధించి అడ్డుపడుతుంది. ఇప్పటికే మీకు 2 టెలిస్కోప్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఇవాళ ప్రజల్లో సైన్స్ దృక్పథం పెంపొందించాలి, శాస్త్ర దృక్పథం పెరగాలి, ఈ మూఢనమ్మకాలపై జనాలు అపోహలు వీడాలనే ఉద్దేశంతో గాంధీ హిల్ ఫౌండేషన్, విజయవాడ స్కై వాచర్స్ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ చంద్రగ్రహణం వీక్షించడం ప్రజలకి చూడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇప్పటికే పెద్ద ఎత్తున విజయవాడ ప్రజలు కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో గాంధీ హిల్ నుండి ఇటువంటి కార్యక్రమాలకు వేదికగా గాంధీ హిల్ వేదిక కాబోతుంది అని చెప్పి తెలియజేస్తుంది. అంటే ప్రస్తుతం చూడొచ్చు ఎందుకంటే దాదాపు అంతా కూడా చూడడం రాడింది. జన విజ్ఞాన వేదికలు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ ప్రస్తుతం మూన్ పరిస్థితి ఏంటి? అంటే వీక్షించేందుకు అవకాశం ఏమైనా ఉందా? అయితే ఇవాళ చాలా ఆశతో ఇవాళ బ్లడ్ మూన్ని చూడాలి, చంద్రగ్రహణం చూడాలని చాలా ఆశతో వందలాది మంది ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మేము మీకు ప్రత్యక్షంగా చూపిస్తామని చెప్పి స్కై వాచర్స్, జన విజ్ఞాన వేదిక, గాంధీ హిల్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ మేము వీక్షించడానికి ఏర్పాట్లు చేసాం. ఏర్పాట్లు చేస్తే వందలాది మంది ప్రజలు, అనేక మంది పెద్దలు, డాక్టర్లు, ఇట్లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఇక్కడికి వచ్చారు. అయితే ఇవాళ అనుకోని పరిస్థితిలో కొంచెం మేఘావృతం అయి ఉండటం వల్ల ఆకాశం పూర్తిగా క్లియర్గా చూపించలేని పరిస్థితి ఉంది. అయినా కానీ ఇంకా కొద్దిసేపట్లో అయినా క్లియర్ అవుతుందేమో అని చెప్పి ఆశగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. చూపించగలం. ఇవాళ బ్లడ్ మూన్ చూపించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించడం కోసం, ముఖ్యంగా గ్రహణాలు ఇట్లాంటి సందర్భంలో అనేక మంది బయటికి రాకుండా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి సొసైటీలో. కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు
ఇటువంటి అద్భుతమైన ఖగోళ వింతలు చూడటం కోసం, ఖగోళంలో జరిగే ఇటువంటి అద్భుతమైన విషయాలు చూడకపోతే మన లైఫ్లో చాలా మిస్ అవుతాం అని చెప్పి ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడం కోసం ఈ ఏర్పాట్లు మేము చేయటం జరిగింది. అంటే కొంతమంది అపోహ ఉంది, ఏదైతే 9 గంటల తర్వాత భోజనం చేయకూడదు, లేకపోతే గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మమ్మల్ని చూడండి, మీరు ఇంకేం చూడక్కర్లేదు. మేము గత 2-3 దశాబ్దాలుగా ప్రతి గ్రహణం వచ్చిన సందర్భంలో చక్కగా మేము గ్రహణాలు చూస్తున్నాం. అట్లనే వచ్చిన ప్రజలందరికీ చూపిస్తున్నాం. గ్రహణాల సమయంలో మేము కూడా చాలా సందర్భాల్లో ఆహారం తీసుకుంటున్నాం. అనేక మంది గర్భిణులు కూడా వచ్చి ఇక్కడ చేశారు. వాళ్ళు చక్కగా తర్వాత 12 బిడ్డలను ప్రసవించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇది మూఢనమ్మకమే అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం వేరే అవసరం లేదని అనుకుంటున్నాను. కొంతమంది పేరెంట్స్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మొత్తం చూడడానికి వచ్చారు. ఎట్లా ఉంది? నేను రాకేష్ పబ్లిక్ స్కూల్ అండి, నేను టీచర్ని. మా పిల్లల్ని 10th పిల్లల్ని 9th పిల్లల్ని స్కూల్ పిల్లలని కూడా తీసుకొచ్చాను. పేరెంట్స్తో నేను మాట్లాడానండి. పేరెంట్స్ అందరూ కూడా అపోహలుగానే ఉన్నారు. ఇవాళ నైట్ చంద్రగ్రహణం అండి, బయట రాకూడదు, పిల్లలకి జ్వరం వస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఏమైనా తేడా చేస్తాయి, మేము పంపించమని కూడా మాట్లాడారు. ఆ పేరెంట్స్ని ఒప్పించి మా రాకేష్ పబ్లిక్ స్కూల్ తరపున పిల్లలందరూ కూడా తీసుకొచ్చాను. మా పిల్లలందరూ చూపించాలి టెలిస్కోప్లో ఇవాళ వచ్చేసరికి చంద్రగ్రహణం ఎలా ఉంటుంది ఏంటి అనేది మన పుస్తకాలు చెప్పడమే తప్ప టెలిస్కోప్ ద్వారా చూపించడం అనేది చాలా వాళ్ళకి చూడడానికి కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో నేను తీసుకొచ్చానండి పిల్లలను కూడా. మా పిల్లలందరూ కూడా కాకపోతే కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే సరిగ్గా కనిపించలేదు మాకు, అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఓకేనండి. అంటే కొద్దిసేపు తర్వాత వీక్షించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మేము 11:30 12 వరకు కూడా వెయిట్ చేసి చూసి వెళ్దామని మేము ఉన్నామండి. మా పిల్లలు కూడా మొత్తం ఏదైతే ప్రతి ఒక్కటి కూడా ఏదైతే చూసిన తర్వాత వెళ్ళేందుకు కూడా మొత్తం ఏర్పాట్లు మొత్తం సంబంధించి ఇక్కడ చూస్తామంటే కూడా చెప్తాం. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే టెలిస్కోప్కి సంబంధించి దాదాపు ఇక్కడ 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఖగోళ సంబంధించి మొత్తం కూడా ఆ అద్భుతాన్ని మొత్తం చూసేందుకు మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గాంధీ హిల్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు వీక్షించే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేయడం. కానీ మేఘాలు కొంత అడ్డుపడుతున్న నేపథ్యంలో కూడా ఏ ఒక్క అవకాశం ఏదైతే కొంత సడలించిన కొంత జరిగిన నేపథ్యంలో కూడా మొత్తం వీక్షించేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా మొత్తం ఇదంతా వీక్షించేందుకు ఉంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే 1:26 నిమిషాల వరకు కూడా మొత్తం ఏదైతే ఖగోళకు సంబంధించి మొత్తం కూడా ఉంటున్న నేపథ్యంలో కూడా మొత్తం దీన్ని వీక్షించి ఇక్కడి నుంచి వెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించిన తర్వాత ఏదైతే కొంత మూఢనమ్మకాలు ఉన్నాయి వాటిని కూడా ప్రస్తుతం ఏదైతే జన విజ్ఞాన వేదికలు కొట్టిపారేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే నరసింహ, ఇప్పటికే చూసుకుంటే చంద్రగ్రహణానికి సంబంధించి ఇటు ఇళ్లలో ఒప్పించి మరి కూడా విద్యార్థిని అక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ఇటు క్లైమేట్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది అంటూ కూడా అంటున్నారు. సో ఇటు తెల్లవారుజామున వరకు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేసే సిచ్యువేషన్ అక్కడ ఉంటుందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే 1:26 నిమిషాల వరకు కూడా ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటున్న నేపథ్యంలో కూడా మొత్తం దీన్ని వీక్షించేందుకు మొత్తం 8 గంటల నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులతో పాటు అటు విద్యార్థులు మొత్తం కూడా ఏదైతే టీచర్స్ మొత్తం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఉన్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే టెలిస్కోప్ ద్వారా ఏదైతే చిన్న అవకాశం వచ్చినా కూడా, ఎందుకంటే ఆ సన్నివేశాన్ని మొత్తం ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు మొత్తం ఇక్కడ కూడా చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వీక్షించేందుకు ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇక్కడ వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మేఘాలు అడ్డుపడుతూ ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయినటువంటి, కానీ ఏ ఒక్క సన్నివేశాన్ని కూడా మిస్ కాకుండా ఉండాలని ప్రస్తుతం వీళ్ళంతా కూడా ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టెలిస్కోప్ ద్వారా పైన ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రతిదీ కూడా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం చెప్పండి కొంచెం మొత్తం మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, మొత్తం వీళ్ళంతా కూడా వీక్షిస్తూ ఉన్నారు, కానీ కొంత మిస్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఎట్లా ఉంది? అసలు చాలా మిస్ అవుతున్నామండి. మనకి 2022లో వచ్చిన లూనార్ ఎక్లిప్స్ మళ్ళీ 3 years తర్వాత మనకి విజయవాడలో కనిపిస్తుంది 2025లో. మళ్ళీ మన టోటల్ లూనార్ ఎక్లిప్స్ కోసం మనం మళ్ళీ వెయిట్ చేయాలంటే 2028, దట్టు December 31st నెక్స్ట్ వస్తుంది మనకి. సో అది ఇంకా డిసెంబర్ కాబట్టి అసలు అప్పుడు కూడా మనం చెప్పలేము. అప్పుడు కూడా మనకి సీజనల్ వైజ్ అప్పుడు కూడా మనకి కూల్ క్లైమేట్. సో ఈ రోజు అయితే చాలామంది ఇంకా ట్రై చేస్తున్నారు, టెలిస్కోప్లోంచి చూపించండి అని అంటున్నారు, కానీ దే ఆర్ ట్రయింగ్ టు సీ, కానీ కనిపించట్లేదు అసలు. ఓన్లీ జస్ట్ ఒక ఆర్క్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఒక 10 minutesలో మనకి టోటల్ రెడ్డిష్ కనిపించాలి.
సో మనకి అసలు రెడ్డిష్ కూడా మనకు కనిపించట్లేదు మరి 11కి ఇచ్చినట్టున్నారు రెడ్ డిష్ సంబంధించి. యా 11 అంటే ఇంకా 10 మినిట్స్ ఉంది. సో 10 మినిట్స్లో మనకి టోటల్ రెడ్డిష్ అవ్వాలి. ఆ రెడ్డిష్ అనేది 45 మినిట్స్ మనకి స్టే అవుతుంది. సో ఎట్ సంబ్రాలో 45 మినిట్స్ ఉంటుంది, ఆ తర్వాత రిలీజ్ అవుతుంది. సో ఇంకా మేము ట్రై చేస్తున్నాము. ఆ రెడ్డిష్ కూడా అట్లీస్ట్ వైట్ క్లౌడ్స్లో నుంచి దాని నుంచి మాకు రెడ్డిష్ అన్న కనిపిస్తుందేమో అని మేము ఎదురు చూసాము. కానీ డ్యూ టు ద బ్లాక్ క్లౌడ్స్, టోటలీ బ్లాక్ క్లౌడ్స్ వల్ల అసలు ఆ కలర్ చేంజ్ కూడా మాకు కనిపించట్లేదు. 8 గంటల నుంచి కూడా వీక్షణ మేము 8 o'clockకి వచ్చి మేము మొత్తం అరేంజ్ చేసాము ఇక్కడ. బట్ ఇంకా వెయిట్ చేస్తాము 11:45 దాకా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్లిప్స్ దాకా విల్ వెయిట్ ఫర్ ద వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బి విజిబుల్. అంటే ప్రస్తుతం చూడొచ్చు 2 టెలిస్కోపుల ద్వారా మొత్తం ఏదైతే ఆ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మేఘాలు అడ్డుపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీక్షించలేని పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు దాంతోపాటు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. కానీ మొత్తం కూడా అటు విఎంసీతో పాటు ఇతరత్ర జన విజ్ఞాన వేదిక మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కానీ మేఘాలు అడ్డుపడుతున్న నేపథ్యంలో కూడా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రస్తుతం వీక్షించలేని పరిస్థితి. కానీ ఏ క్షణమైనా, ఏ ఒక్క క్షణమైనా కూడా కనబడుతుంది. ఆ అపురూప దృశ్యాన్ని చూసి తరిస్తామంటూ కూడా మొత్తం ఇక్కడంతా వీచ్ చేస్తున్నటువంటి పరిస్థితి కింద. ఎందుకంటే 1 గంట 26 నిమిషాల వరకు కూడా సమయం ఉంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే 11 గంటల రెడ్డి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఆ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వీక్షించేందుకు మొత్తం తల్లిదండ్రులతో పాటు వాటి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ. వినివిధిలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. చల్లగా వెలుగులు పంచే ఆ చందమామ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. మొత్తంగా చెప్పాలంటే బ్లడ్ మూన్ అంటూ కూడా అంతా వ్యవహరిస్తున్నారు. ఇటు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమైంది. రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా బ్లడ్ మూన్ లాగా కనిపించడం మొదలైంది. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11 గంటల 1 నిమిషానికైతే ప్రారంభం అవుతోంది. ఇటు రాత్రి 11 గంటల 41 నిమిషాలకు వెలుగులు పంచే చంద్రుడు కాస్త పూర్తి ఎర్రగా దర్శనమైతే ఇవ్వబోతున్నాడు. ఇటు అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తిగా ముగియనున్నది. మొత్తంగా కూడా 85% మంది బ్లడ్ మూన్ ను చూసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో అంటే ఇందాక ఏదైతే గ్రహణం ప్రారంభమైందో అప్పుడు ఒకలాగా అయితే దర్శనమిచ్చాడు చంద్రుడు. ఇప్పుడు కొంచెంగా కూడా ఆయన ఆ చంద్రగ్రహణం అంతా కూడా కనిపిస్తూ ఉంది మనకి. ఇటు ఒక్కొక్కసారిగా కూడా మనం చూసుకుంటే పూర్తిగా ఆయన వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇటు మనకి మన దేశంలో అయితే దాదాపు ఇటు క్లైమేట్ అంతా కూడా వాతావరణం అనుకూలిస్తే 80% వరకు కూడా మనకి కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక వైపు చూసుకుంటే ఇటు మొత్తంగా బ్లడ్ మూన్ అంటూ కూడా అందరు వ్యవహరిస్తూ ఉన్నారు. సో 11 గంటల 1 నిమిషానికి అయితే ఇటు కంప్లీట్ బ్లడ్ మూన్ గా అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు చంద్రుడు. ఈ దృశ్యాలను చూసేందుకు కూడా ఇటు అందరూ కూడా వెయిట్ చేస్తున్న సన్నివేశాలను అయితే మనం చూడొచ్చు. అయితే అంతకుముందు ఇటు విజయవాడలో ఏదైతే విద్యార్థులను తీసుకొచ్చి మరి కూడా ఇళ్లలోంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని విద్యార్థులను తీసుకొచ్చి కూడా ఆ లూనార్ ఎక్లిప్స్ ఏదైతే చంద్రగ్రహణం ప్రారంభం అవుతుందో అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆ బ్లడ్ మూన్ అనేది ఉంటుంది అనేది కూడా ఆకాశంలో ఒక అద్భుతం ఏ విధంగా సృష్టించబడుతుంది అనేది కూడా పిల్లలకి చూపించేందుకు కూడా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.